హాయ్ ఆల్. రీసెంట్లీ మేము కూర్గ్ వెళ్ళాము ఫర్ 2 days. బెంగళూరు నుంచి బై రోడ్ వెళ్ళామన్నమాట. ఈ వీడియోలో నేను కంప్లీట్ ఐటనరీ అండ్ ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, ఎంత టైం పడుతుంది అని కంప్లీట్ ఇన్ఫో షేర్ చేశాను. సో దట్ మీకు కూడా అలా ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్సో ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు ఫర్ ఆల్ ది డీటెయిల్స్. ఓకే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా. బెంగళూరు నుంచి కూర్గ్కి 5.5 hours పడుతుంది. మార్నింగ్ 7కి మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము. నైస్ రోడ్ మీద నుంచి వెళ్తాం కాబట్టి అంత ట్రాఫిక్ ఏం అనిపించలేదు మాకు. అండ్ మధ్యలో టిఫిన్స్కి మా ఇండియాలో ఆగామన్నమాట. అమరావతి గ్రాండ్ అని ఒక హోటల్ దగ్గర. 30 ఇడ్లీ ఫేమస్ అన్నారని చెప్పి అక్కడ 30 ఇడ్లీ అండ్ గీ మసాలా దోశ ఆర్డర్ చేసుకొని తిన్నాము. టిఫిన్స్ అయితే బాగున్నాయి. అంబియన్స్ కూడా నీట్ అండ్ గుడ్ మెయింటెనెన్స్ అని చెప్పచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోయామన్నమాట. మళ్ళీ టువర్డ్స్ కూర్గ్ 11:30 ఆ టైంకి ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసాం. ఇంకా అలా అన్ని రోడ్స్ దాటుకొని చూసుకుంటూ వెళ్తే లాస్ట్లో ఇంకా సింగిల్ రోడ్ అయిపోయింది అనమాట. సో అందుకే మాకు 1 hour పట్టేసింది. అక్కడ నుంచి 12:30 కల్లా మేము ఆ హోటల్కి రీచ్ అయిపోయాము. మేము ఉండింది కింగ్ మేకర్స్ నెస్ట్ ప్లాంటేషన్. గూగుల్లో సర్చ్ చేసి మీరు కూడా చూడండి, బాగుంటే యూ కెన్ ఆల్సో బుక్ దేర్. మేము 2 days ముందు ప్రీ బుక్ చేసుకున్నాము. ఇదే ఎందుకు ప్రిఫర్ చేసామంటే మేము ఇదే హోటల్ ఎందుకు ప్రిఫర్ చేసామంటే డైరెక్ట్ కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు హోటల్ నుంచి. అండ్ ఆల్సో రివర్ స్ట్రీమ్ కూడా అలాంగ్ సైడ్ ఉండింది. సో చెక్ ఇన్ అంతా ఫినిష్ అయిపోయి మేము రెస్ట్ తీసుకొని 1 కల్లా అబే ఫాల్స్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. రోడ్స్ అయితే చాలా కర్వీగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు బై ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళకపోతే కూర్గ్కి మీకు అక్కడ బైక్ రెంటల్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్సో ఇఫ్ యూ వాంట్ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు హోటల్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు నెంబర్స్ ఇస్తారు. ఆర్ఎల్స్ మీరు గూగుల్లో నియరెస్ట్ బైక్ రెంటల్స్ అని కొట్టుకున్నా సరే మీకు కొన్ని నెంబర్స్ వస్తాయన్నమాట. అలా సర్చ్ చేసుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దెమ్ అండ్ టేక్ ఫర్ రెంట్. ఇంకా ప్రతి ప్లేస్కి టైమింగ్స్ ఉంటాయండి. సో విజిటింగ్ టైమింగ్స్ బట్టి ప్లాన్ చేసుకున్నాము మేము. మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి అవ్వలేదు అనుకోండి, డిసప్పాయింట్ అవ్వడం ఎందుకులే అని చెప్పి అన్ని గూగుల్లో టైమింగ్స్ అన్ని సర్చ్ చేసుకుని అకార్డింగ్లీ వీ ప్లాన్ అనమాట ట్రిప్ అంతా. వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఎంట్రీ ఫీజ్ 10 rupees per person. టైమింగ్స్ వచ్చి 9 AM to 5 PM. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యి అలా నడుచుకుని వెళ్తే అప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అవుతాము. వ్యూ అయితే చాలా బాగుంది. ఆల్సో చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ వాటర్ సౌండ్స్ ఇంకా బర్డ్ సౌండ్స్తో అలాగా. వెళ్ళినప్పుడు స్టెప్స్ దిగడమే కాబట్టి బాగానే వెళ్ళిపోయాం, కానీ అక్కడ నుంచి రిటర్న్ అయ్యేసరికి ఆ స్టెప్స్ ఎక్కేసరికి మా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. అండ్ దట్టు మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసి ఉన్నాం కదా. ఆల్సో ఇక్కడ 1 more అట్రాక్షన్ ఏంటి అంటే కర్ణాటకస్ లాంగెస్ట్ జిప్ లైన్ అంట అక్కడ ఉన్నది. మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళు లంచ్ బ్రేక్ అని బోర్డు పెట్టేశారు. అండ్ నాకు నచ్చనిది ఏంటంటే అక్కడ ఆ జిప్ లైన్ ఓన్లీ 1 way అంట. అదర్ సైడ్ రావాలి అని అంటే మనం అక్కడ నుంచి నడుచుకొని మళ్ళీ జిప్ లైన్ స్టార్టింగ్ పాయింట్కి రావాలంట. అసలే ఎలివేటెడ్ రోడ్స్, ఇంకా జిప్ లైన్ చేసి ఇంత ట్రావెల్ చేసి మళ్ళీ పైకి ఎక్కేసరికి చచ్చిపోతా అని చెప్పి నేను ఆ జిప్ లైన్ కూడా ఎక్కలేదు. ఓపెన్ అయినా సరే ఎక్కకూడదని ఫిక్స్ అయ్యా అనమాట. అంటే మన వెహికల్స్ అదర్ సైడ్ పార్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళ ఓన్ వెహికల్ ఏమీ ప్రొవైడ్ చేయరంట. సో నేను ప్రిఫరబుల్ అని చెప్పను. మీరు ఎవరికైనా నడిచే ఓపిక ఉంది, ఫైన్ వీ కెన్ వాక్ అనుకుంటే మీరు జిప్ లైన్ ప్రిఫర్ చేయండి. 3:30 or 3కి ఓపెన్ అవుతుంది అంట. 2 to 3 లంచ్ బ్రేక్ అని చెప్పారు వాళ్ళు. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి 1 bread omelette and 1 egg fried rice తినేసి ఒక థమ్స్అప్ తాగేసాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ ప్లేసెస్కి ఎనర్జీ తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది దుబారే ఎలిఫెంట్ క్యాంప్. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to 11 అండ్ ఈవినింగ్ 4:30 to 5:30. మేము వెళ్ళిన రోజు ఏదో స్కూల్ ఎక్స్కర్షన్, మొత్తం స్టూడెంట్స్ అంతా అక్కడే ఉన్నారు. చాలా పెద్ద క్యూ ఉండింది అసలు టికెట్ కౌంటర్ ముందు. అందుకే మేము ఇంకా బోట్ రైడ్ టాప్ చేసుకోలేదు, దూరం నుంచే చూసేసామన్నమాట. మీరు అలా వెళ్ళాలి అనుకుంటే 1/2 hour to 1 hour బిఫోర్ వెళ్ళి లైన్లో నుంచుంటే అప్పుడే టికెట్ దొరుకుతుంది. మనం ఇఫ్ ఇన్ కేస్ లైన్లో ఉన్నా కూడా ఎగ్జాక్ట్ 5:30 అయితే టికెట్ కౌంటర్ క్లోజ్ చేసేస్తారనమాట. మీరు నెక్స్ట్ పర్సన్ టు టేక్ ద టికెట్ అన్నా సరే వాళ్ళు మిమ్మల్ని అలో చేయరు. నాకైతే అంతేం అనిపించలేదు ఈ ప్లేస్. అండ్ చాలా లాంగ్ కూడా అనిపించింది మేమున్న ప్లేస్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి, ఇక్కడ నుంచి మళ్ళీ మా హోటల్కి వెళ్ళడానికి. ఆల్సో ఏంటంటే బోట్ రైడ్ మీద ఎలిఫెంట్స్ని చూపించడానికి తీసుకెళ్తారనమాట. అక్కడ ఎలిఫెంట్ మీద ఎక్కొచ్చు. ఒక ఎలిఫెంట్ మీద 2 people ఎక్కిస్తారు. దానికి కూడా అసలు ఎంత క్యూ ఉండిందంటే ఇంకా దూరం నుంచి చూసేసి ఓకే చాలే ఇది అని అనుకున్నాం మేము. చాలా చోట్ల మస్ట్ విజిట్ ప్లేస్ అన్నారు, కానీ నాకైతే అంతేం అనిపించలేదు. మరి ఇక్కడ ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ఇంకా అలా చూసేసి మొత్తం బ్యాక్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ Day 1లో మా లాస్ట్ డెస్టినేషన్ ఇంకా ఓంకారేశ్వర్ టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. ఎంటర్ అవ్వగానే ఒక కోనేరు,
అలా దాని చుట్టూ ఒక రౌండ్ వేసి గుడి లోపలికి వెళ్ళిపోయాము. టెంపుల్లో నో వీడియోస్ అండ్ ఫొటోస్, సో నేను తీయగలిగినవి యాడ్ చేశాను ఇందులో. కూర్గ్ వెళ్తే పక్కా విజిట్ చేయండి టెంపుల్ని. దర్శనం అంతా అయిపోయాక మా హోటల్కి అయితే వెళ్ళిపోయాము. అసలు ఒక్క స్ట్రీట్ లైట్ లేదు ఆ రోడ్లో. సీరియస్లీ చాలా అంటే చాలా స్కేరీగా అనిపించింది వే అంతా. ఇంకా ఫ్రెష్ అయ్యి డిన్నర్ ఫినిష్ చేసేసాము. ఇలా మా డే 1 అయితే కూర్గ్లో ఎండ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. నా డే 2 మేజర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాము. స్టార్టింగ్ విత్ మండల్పట్టి పీక్. మార్నింగ్ 9 కల్లా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. పీక్కి రీచ్ అయ్యే 11 కిలోమీటర్స్ ముందే మన వెహికల్ స్టాప్ చేసేస్తారు. బట్ ఓన్ కార్ ఉంటే యూ కెన్ కవర్ ఎక్స్ట్రా 8 కిలోమీటర్స్. అదంతా ఘాట్ రోడ్, అందుకే అలో చేయరు. మీరు అక్కడ నుంచి జీప్ బుక్ చేసుకుంటే 2500 ఫర్ 4 పీపుల్. మేమైతే మా కార్ మీద వెళ్ళిపోయాము. రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి అండ్ చిన్న కార్స్ అయితే స్టార్టింగ్లోనే జీప్ ప్రిఫర్ చేయండి బికాస్ ఎలివేటెడ్ రోడ్స్ ఉంటాయి. కొంచెం కష్టం అనమాట కార్స్ ఎక్కడం అదిని. దట్టు ఆపోజిట్లో ఇంకా వెహికల్ వస్తున్నప్పుడు అయితే ఇంక చాలా సైడ్కి ఆగాలి. ఇంకా లాస్ట్ 3 to 4 కిలోమీటర్స్ అయితే కార్స్ ఎలోనే చేయరు. 4x4 జీప్ ఎక్కాలన్నమాట. ఆర్ఎల్స్ యూ కెన్ ప్రిఫర్ టు వాక్ లాస్ట్ 3 కిలోమీటర్స్ యాజ్ ఎ ట్రెక్. జీప్ అయితే 1700 ఫర్ 4 పీపుల్ అండ్ ఓన్లీ 40 to 45 మినిట్స్ టైం ఇస్తారనమాట చూసి వచ్చేయడానికి. ఆ లాస్ట్ 3 to 4 కిలోమీటర్ రోడ్స్ అయితే చాలా బంపీగా ఉన్నాయి. బేసిక్గా దాన్ని రోడ్ అనకూడదు, రాక్స్ మీద నుంచి వెళ్ళామని చెప్పచ్చు. కిడ్స్ అండ్ ఏజ్డ్ పీపుల్ని అయితే ప్రిఫర్ చేయొద్దు అనేది నా ఒపీనియన్. ఊగుతూనే ఉంటాం అసలు ఇంకా కారులో మనం. ఫైనలీ రీచ్ అయ్యాము. బట్ ఇంకా కొంచెం దూరం వాక్ చేస్తే అప్పుడు పీక్ వస్తుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక యునెస్కో హెరిటేజ్ సైట్. ఆల్సో నీలకురించి ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యే ప్లేస్ కూడా ఇదే అంట. ఈ ఫ్లవర్స్ 7 yearsకి ఒకసారే వస్తాయి. సో వ్యూ అయితే సూపర్ ఉంది. ఆల్ డైరెక్షన్స్లో వ్యూ బాగుంది అండ్ వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి 3 spots నుంచి. ఇలా ఈ ప్లేస్ని అయితే చూసేసాం. దీంట్లో ది మోస్ట్ స్కేరియస్ట్ పార్ట్ ఆ రోడ్స్ అనే చెప్తాను నేను. లాస్ట్ 3 to 4 కిలోమీటర్ రోడ్స్. అండ్ మనం అంత పే చేసిన తర్వాత కూడా 40 to 45 మినిట్స్ అంటే చాలా తక్కువ టైం అనిపించింది నాకు. మనల్ని వాళ్ళు డ్రాప్ చేసి అక్కడే వెయిట్ చేస్తారు, రిటర్న్ వెళ్ళిపోరు అనమాట. మేబీ వాళ్ళకు కూడా నెక్స్ట్ స్లాట్ అలాట్ అవ్వాలి కదా, అందుకే 45 మినిట్స్ టైం అనుకుంటా. కింద నుంచి ఆ పీక్ ఎక్కేసరికి 10-15 మినిట్స్ అయిపోద్ది. స్టెప్స్ ఉంటాయి లేదా వాక్ కొంచెం హైలో ఉంటుంది కదా. సో అలా అంతా చూసేసరికి 45 మినిట్స్ ఎందుకో నాకు సరిపోదు అనిపించింది. లైక్ ఫాస్ట్గా చూడాల్సి వచ్చింది. అంటే లైక్ ఎక్కగానే ఒక స్పాట్ నుంచే వ్యూ పాయింట్ అయితే పర్లేదు, 3 spots కింద పెట్టారనమాట. సో అక్కడ వరకు దిగి మళ్ళీ ఎక్కి మళ్ళీ ఇంకొక స్పాట్కి వెళ్ళేసరికి 45 మినిట్స్ నాకు చాలా తక్కువ టైం అనిపించింది. సో ఏదైతేనో వీ ఫినిష్డ్ ఇన్ 50 మినిట్స్. 5 మినిట్స్ అటు ఇటులో మేము కిందకి వెళ్ళిపోయాము. కిందకి దిగడం కొంచెం ఈజీగానే అనిపించింది ఎక్కడం కన్నా, బికాస్ స్లోప్ డౌన్ ఉంటుంది కదా అందుకని. సో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి తలకావేరి టెంపుల్. కావేరీ రివర్ పుట్టింది ఇక్కడే. మండల్పట్టి పీక్ నుంచి ఇక్కడికి రావడానికి 1.5 hour పట్టింది మాకు. అంతా సింగిల్ రోడ్డు, అందుకే టైం ఎక్కువ తీసుకుంటుంది. 12:30కి అక్కడ స్టార్ట్ అయితే 2 అయింది మాకు రీచ్ అయ్యేసరికి. అండ్ టెంపుల్ టైమింగ్స్ అయితే 6 AM to 6 PM. బట్ 2కి మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేసి ఉంది. 2:30కి ఓపెన్ చేశారు. మేబీ లంచ్ బ్రేక్ ఏమో. ఇంకా అలా నడుచుకొని పైకి వెళ్తే ఇలా 2 spots ఉంటాయి కదా. రైట్ సైడ్ ఏమో బర్త్ ప్లేస్ ఆఫ్ కావేరి అండ్ అక్కడున్న వాటర్ లెఫ్ట్కి వస్తుంది అనమాట. ఇక్కడ ఒక వే ఉంది కదా, అక్కడ అందరూ కాయిన్స్ వేస్తున్నారు మంచిదని. ఇంకా పైకి వెళ్తే వినాయకుడు టెంపుల్ అండ్ అగస్త్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటాయి. దర్శనం చేసుకొని కిందకి వచ్చి ఆ కావేరీ రివర్ బర్త్ ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ 3 సార్లు మునిగితే మంచిదంట, మాకు తెలియదు ముందు. సో ఇంకా మేము వెళ్ళలేదు. లైక్ ఎక్స్ట్రా పేర్స్ ఏం పెట్టుకుని ఉన్నాం కదా. సో ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా 1 pair తీసుకెళ్ళండి. ఇంకా అందులోకి పైన నిల్చుని వాటర్ని తల మీద చల్లుకున్నాము. ఇంకా కార్తీక మాసం కదా, మంచిది చాలా. కొంచెం సేపు కూర్చొని వ్యూ పాయింట్ చూసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము.
సో నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చి మడికేరి ఫోర్ట్. టైమింగ్స్ అయితే 10 AM to 5:30 PM అండ్ క్లోజ్డ్ ఆన్ మండేస్. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఎంటర్ అవ్వగానే గవర్నమెంట్ మ్యూజియం ఉంది, చూడడానికి చర్చ్లా ఉంది కదా. ఎస్, ఇది సెయింట్ మార్క్స్ చర్చ్, బిల్డ్ ఇన్ ద ఇయర్ 1855. చాలా హిస్టరీనే ఉందంట ఈ ఫోర్ట్కి. అండ్ వైట్ బిల్డింగ్ ఉంది కదా, అది రినోవేట్ చేస్తున్నారు ఫర్ సమ్ పర్పస్ ఆఫ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అని అన్నారు. ఇలా ఫోర్ట్ చుట్టూ తిరిగేసి వాల్స్ బయట నుంచి వ్యూ చూసేసి నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాము. అదే రాజా సీట్ గార్డెన్. కూర్గ్ మొత్తంలో ది బెస్ట్ ప్లేస్ నేను చూసిందని చెప్పచ్చు. ఫోర్ట్ నుంచి చాలా దగ్గర, జస్ట్ 8 minutes అంతే ఈ ప్లేస్కి. ఎంట్రీ టికెట్ ఈస్ 20 rupees per person. క్రౌడ్ ఉండింది చాలా. సన్ రైజ్ ఆర్ సన్సెట్కి అయితే మంచి వ్యూ పాయింట్. మేము సన్సెట్ టైంకి అక్కడికి వెళ్ళిపోయాము ప్లాన్ చేసుకొని. డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్తో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆల్సో సమ్ అట్రాక్షన్స్ లాగా క్రాఫ్టెడ్ యానిమల్స్ కూడా పెట్టారు, లైక్ డైనోసార్, పైథాన్, లయన్ ఎక్సెట్రా. గ్రీనరీతో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ప్లాంట్స్తో చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒకే ప్లేస్ నుంచి చూసేలా కాకుండా క్రౌడ్ని స్ప్రెడ్ చేయడానికి కూడా అదర్ స్పాట్స్లో అరేంజ్ చేశారనమాట. లైక్ స్టెప్స్ దిగి ఇలా వెళ్తూ ఉంటే ఇంకా కొన్ని స్పాట్స్ వస్తాయి సన్సెట్ ఆర్ సన్ రైజ్ చూడడానికి. అక్కడ కూడా పీపుల్ గ్యాదర్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ దే హ్యావ్ జిప్ లైన్ ఆప్షన్. అబే ఫాల్స్ దగ్గర మిస్ అయ్యాం కదా, అందుకే ఇక్కడ జిప్ లైన్ ఎక్కేసాను. వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది గార్డెన్లో, బట్ అది అవుట్ ఆఫ్ ఆర్డర్ అని ముందే బోర్డు పెట్టేశారు. ఇంక సర్లే అనుకుని ఒక 1 hour అక్కడే స్పెండ్ చేసి రిటర్న్ రూమ్కి స్టార్ట్ అయ్యాము. ఆ ప్లేస్ నుంచి జస్ట్ 15 minutes మేమున్న హోటల్ అయితే. ఇలా మా డే 2 కూడా ఎండ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అనుకున్నవన్నీ యాజ్ ఇట్ ఈస్ పిక్చర్ పర్ఫెక్ట్ టైమింగ్తో మొత్తం అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం. ఈ ట్రిప్ని అలానే అయింది. ఇదండి మా 2 days కూర్గ్ ట్రిప్. మేజర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాము. ఇంకా మీకు తెలిసి ఏమైనా ఉన్నాయేమో కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం మేము విజిట్ చేసినప్పుడు ఆ ప్లేసెస్ కూడా విజిట్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ మేము ముందే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మాకు అంత కష్టం అని కూడా అనిపించలేదు. ఒక 1 hour పట్టింది మాకు. లైక్ ఏ ప్లేసెస్ ఎంతెంత డిస్టెన్స్లో ఉంటున్నాయి, మేమున్న హోటల్కి అన్నీ చూసుకొని ఆ ప్లేసెస్ ఒక టైమింగ్స్ ఇలా అన్నీ యాజ్ టీజ్ మొత్తం నోట్ చేసుకొని రెడీగా పెట్టుకొని వెళ్ళాము. సో అందుకే మాకు కన్ఫ్యూజన్ లేకుండా నెక్స్ట్ ఏ ప్లేస్ అని ఎత్తుక్కోకుండా అన్నీ ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసాం. ఇంక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ట్రిప్ బడ్జెట్. మాకైతే హోటల్ 2 nightsకి విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ 8,000 పడింది, ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. అండ్ కొన్ని ప్లేసెస్లో కార్ పార్కింగ్కి కూడా పే చేయాలి. ఏ ప్లేస్లో కార్ పార్క్ చేసినా 50 rupees, సేమ్ ప్రైస్ అనమాట. మేము వెళ్ళిన 4 places పార్కింగ్ తీసుకున్నారు. తలకావేరి వీటి దగ్గర అయితే ఫ్రీ పార్కింగ్ అనమాట. సో 4 placesకి కలిపి మాకు 200 అయింది ఫర్ పార్కింగ్. అండ్ ఎంట్రీ ఫీజ్ కూడా ఓన్లీ 2 places. మేము ఎలిఫెంట్ క్యాంప్లో బోట్ రైడ్ ఆప్ట్ చేసుకోలేదు కాబట్టి మాకు 2 placesకి ఎంట్రీ ఫీ పడింది. ఒకటి వచ్చి అబే ఫాల్స్ 10 per person కదా, సో అక్కడ మాకు 20 అయింది. ఇంకొకటి 40 rupees అయింది, అది రాజా సీట్ గార్డెన్ ఎంట్రీ ప్రైస్. అండ్ మండల్పట్టి పీక్కి వెళ్ళడానికి లాస్ట్ 3 kilometers అయితే దే చార్జెస్ 850. అండ్ కార్ పెట్రోల్కి 4000 అయింది. ఫుడ్కి అటు ఇటుగా 1500 ఫర్ 2 days. సో టోటల్ 14,000 చేంజ్ అయింది. రౌండ్గా 15,000 అయింది ఫర్ 2 people. ఆల్సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ కంటెంట్. నేను ఇంకా ఇలాంటివి పెట్టడానికి ట్రై చేస్తాను.